అందరికీ నమస్తే. చైతన్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కర్రీని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో అందరూ ఎంతగానో ఇష్టంగా తింటారు. ఇప్పుడు ముందుగా ఒక బాండీ పెట్టుకుని అందులో 1/2 కప్పు వరకు పల్లీలను వేసి వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా వేసి వేయించుకోవాలి. ఈ రెండు వేగిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాలను, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల వరకు నువ్వులు వేసి వేయించుకోవాలి. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసుకుని వాటర్లో వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి కొద్దిగా పసుపు, 1 స్పూన్ వరకు కారము, 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసి వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ పొడిలోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ను ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోండి. వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో వరకు పర్పుల్ కలర్ వంకాయలను తీసుకున్నాను. మార్కెట్లో డిఫరెంట్ కలర్స్లో వంకాయలు దొరుకుతాయి కదా, మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చు. కానీ చిన్నగా ఉండే వంకాయలను, ఈవెన్గా ఉండే వంకాయలను తీసుకుంటే మనకి గుత్తి వంకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా 4 ఘాట్లుగా పెట్టుకొని వీటన్నిటిని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఈ వంకాయలలోకి ఈ విధంగా కొద్ది కొద్దిగా లోపలికి ఈ మసాలా పేస్ట్ అంతటిని ఈ వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ మసాలా అంతటిని ఈ వంకాయలో ఫిల్ చేసుకోవాలి. మిగిలిన వంకాయలన్నిటిని కూడా ఇదే విధంగా మసాలాతో ఫిల్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కొద్దిగా మసాలా మిగిలిపోయింది కదా, దీనిని కర్రీలోకి యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఈ వంకాయలన్నిటిని ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఈ విధంగా కలుపుతూ ఈవెన్గా వేయించుకోవాలి. ముందుగా వంకాయలను ఆయిల్లో ఈ విధంగా కుక్ చేసుకుంటే ఈ వంకాయలు అనేటివి బాగా మగ్గిపోతాయి. అటు ఇటు తిప్పుతూ ఆయిల్లోనే వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వీటన్నిటిని వేయించుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు మధ్యలో కలుపుతూ వంకాయలన్నీ మగ్గేంత వరకు ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఇక్కడ మనకు వంకాయలు అనేటివి మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు మిగిలిన మసాలా పేస్ట్ని ఈ వంకాయలలోకి వేసుకోవాలి. ఈ మసాలా అంతటిని వేసుకుని మరి ఒకసారి ఈ వంకాయలన్నిటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి. కర్రీకి సరిపడినంత వాటర్ వేసుకుని ఈ వంకాయలను ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులోనే మనం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీని అంతటిని ఒకసారి కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. కర్రీ కూడా మనకి బాగా కుక్ అయిపోతుంది. ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా గుత్తి వంకాయ కర్రీని తయారు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.